ఇంకో మాఫీకి మార్గం ఏది? సెక్షన్ 8 కింద రైతు సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రణాళిక, హామీగా ఎక్సైజ్ స్టాంపులు, రిజిస్ట్రేషన్ రూపైన ఆదాయ వనరులు. చూసిరా, రైతులకు రుణమాఫీ చేయనికి మళ్ళీ ఈ ట్యాక్సులు పెంచి రిజిస్ట్రేషన్లు పెంచి మన పైసలే ఆడ ప్రభుత్వంలోకి ఏం ప్రభుత్వం అంటేనే మన పైసలు. సో అంటే రిజిస్ట్రేషన్కి ఇవన్నీ ఎక్కువ చేసేసి ఈ పైసలు రుణమాఫీకి చేస్తున్నట్ట. ఎంత దారుణం అండి ఇది. అంటే రైతు రుణమాఫీ చేయాలంటే ట్యాక్స్ కట్టేటోడు మరింత ట్యాక్స్ పెంచుతాడు. మరి వాళ్ళ జీతం పెరుగుతుంది, ఆడ ఉద్యోగాల కాడ పెరగవు, వాళ్ళ జీతాలు పెరగవు, వాళ్ళ వేతనాలు పెరగవు, వాళ్ళ బెనిఫిట్స్ పెరగవు, కానీ ట్యాక్స్ పెరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది? లోన్ పర్సంటేజ్ పెరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది? వాళ్ళు కట్టలేక మళ్ళీ అన్న 1 లక్ష అప్పి ఈఎంఐ కట్టాలి ప్లీజ్ అని చెప్పి మళ్ళీ రొటేట్ చేసుకుంటూ మళ్ళీ ముందరికి వెళ్తూ ఇట్లా చుట్టుపక్కల ఇన్ని టెన్షన్లు ఉంటాయి కదా మాసివాటెక్లు వచ్చేది. ఇక నిద్ర ఎడబడుతుంది చుట్టుముట్టు అప్పులు ఉంటే. సో ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సినటువంటి అంశం. సో ఇప్పుడు మళ్ళీ ఈ ట్యాక్స్ అంతా కూడా ఎవరైతే ట్యాక్స్ పేయర్స్ ఉన్నారో, ఎవరికైతే ట్యాక్స్ డిడక్ట్ అయి వస్తుందో, ఎవరైతే లోన్లు ఈఎంఐలు తీసుకుంటున్నారో, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు కావచ్చు, కోటీశ్వర్లకు ఏముంది ఎట్లనన్నా కడతారు వాళ్ళు, ఎందుకంటే బ్లాక్ మనీ అంత ఉంటుంది కాబట్టి. సో వాళ్ళందరికీ ఇబ్బంది అయ్యే అవకాశం ఉన్నది. సో దీన్ని దృష్టిలో పెట్టుకోండి. మొత్తానికైతే హామీగా ఎక్సైజ్ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల రూపేణ ఆదాయ వనరులు తీసుకొద్దాం అనుకుంటున్నారట. రైతుల పంట రుణాల మాఫీకి రేవంత్ సర్కార్ కార్యాచరణ. కార్పొరేషన్ పేరుతో ఒకేసారి బ్యాంకుల నుంచి 32,000 కోట్లట. ఆ వెంటనే రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ అమలు. బ్యాంకులకు రుణం నెలవారీ వాయిదాలుగా 10 నుండి 15 ఏళ్లలో చెల్లింపు. ట్రెజరీలో 2 వేర్వేరు ఖాతాలు, ప్రతి నెల ఆదాయం మళ్లింపు. మాఫీకి ఏపీ ఫార్ములా అనే కార్పొరేషన్కు చట్టబద్ధత కోసం బిల్లు. ఇక్కడ రుణమాఫీయే ఎజెండా. నేటి కేబినెట్ భేటీలో దీనిపైనే ప్రధాన చర్చ. నిధుల సమీకరణపై చర్చించనున్న మంత్రివర్గం. ఎజెండాలో ఏపీతో విభజన సమస్యలు, మార్కెట్ విలవిలలు, రిజిస్ట్రేషన్ ఛార్జీల సవరణ, ధాన్యం కొనుగోళ్లు, వానాకాలం పంట విధానం, విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫారాల పంపిణీ, కేబినెట్ సమావేశం నిర్వహణకు ఈసీకి లేఖ. ఇంకో మాఫీకి మార్గం ఏది? సెక్షన్ 8 కింద రైతు సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రణాళిక, హామీగా ఎక్సైజ్ స్టాంపులు, రిజిస్ట్రేషన్ రూపైన ఆదాయ వనరులు. చూసిరా, రైతులకు రుణమాఫీ చేయనికి మళ్ళీ ఈ ట్యాక్సులు పెంచి రిజిస్ట్రేషన్లు పెంచి మన పైసలే ఆడ ప్రభుత్వంలోకి ఏం ప్రభుత్వం అంటేనే మన పైసలు. సో అంటే రిజిస్ట్రేషన్కి ఇవన్నీ ఎక్కువ చేసేసి ఈ పైసలు రుణమాఫీకి చేస్తున్నట్ట. ఎంత దారుణం అండి ఇది. అంటే రైతు రుణమాఫీ చేయాలంటే ట్యాక్స్ కట్టేటోడు మరింత ట్యాక్స్ పెంచుతాడు. మరి వాళ్ళ జీతం పెరుగుతుంది, ఆడ ఉద్యోగాల కాడ పెరగవు, వాళ్ళ జీతాలు పెరగవు, వాళ్ళ వేతనాలు పెరగవు, వాళ్ళ బెనిఫిట్స్ పెరగవు, కానీ ట్యాక్స్ పెరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది? లోన్ పర్సంటేజ్ పెరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది? వాళ్ళు కట్టలేక మళ్ళీ అన్న 1 లక్ష అప్పి ఈఎంఐ కట్టాలి ప్లీజ్ అని చెప్పి మళ్ళీ రొటేట్ చేసుకుంటూ మళ్ళీ ముందరికి వెళ్తూ ఇట్లా చుట్టుపక్కల ఇన్ని టెన్షన్లు ఉంటాయి కదా మాసివాటెక్లు వచ్చేది. ఇక నిద్ర ఎడబడుతుంది చుట్టుముట్టు అప్పులు ఉంటే. సో ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సినటువంటి అంశం. సో ఇప్పుడు మళ్ళీ ఈ ట్యాక్స్ అంతా కూడా ఎవరైతే ట్యాక్స్ పేయర్స్ ఉన్నారో, ఎవరికైతే ట్యాక్స్ డిడక్ట్ అయి వస్తుందో, ఎవరైతే లోన్లు ఈఎంఐలు తీసుకుంటున్నారో, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు కావచ్చు, కోటీశ్వర్లకు ఏముంది ఎట్లనన్నా కడతారు వాళ్ళు, ఎందుకంటే బ్లాక్ మనీ అంత ఉంటుంది కాబట్టి. సో వాళ్ళందరికీ ఇబ్బంది అయ్యే అవకాశం ఉన్నది. సో దీన్ని దృష్టిలో పెట్టుకోండి. మొత్తానికైతే హామీగా ఎక్సైజ్ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల రూపేణ ఆదాయ వనరులు తీసుకొద్దాం అనుకుంటున్నారట. రైతుల పంట రుణాల మాఫీకి రేవంత్ సర్కార్ కార్యాచరణ. కార్పొరేషన్ పేరుతో ఒకేసారి బ్యాంకుల నుంచి 32,000 కోట్లట. ఆ వెంటనే రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ అమలు. బ్యాంకులకు రుణం నెలవారీ వాయిదాలుగా 10 నుండి 15 ఏళ్లలో చెల్లింపు. ట్రెజరీలో 2 వేర్వేరు ఖాతాలు, ప్రతి నెల ఆదాయం మళ్లింపు. మాఫీకి ఏపీ ఫార్ములా అనే కార్పొరేషన్కు చట్టబద్ధత కోసం బిల్లు. ఇక్కడ రుణమాఫీయే ఎజెండా. నేటి కేబినెట్ భేటీలో దీనిపైనే ప్రధాన చర్చ. నిధుల సమీకరణపై చర్చించనున్న మంత్రివర్గం. ఎజెండాలో ఏపీతో విభజన సమస్యలు, మార్కెట్ విలవిలలు, రిజిస్ట్రేషన్ ఛార్జీల సవరణ, ధాన్యం కొనుగోళ్లు, వానాకాలం పంట విధానం, విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫారాల పంపిణీ, కేబినెట్ సమావేశం నిర్వహణకు ఈసీకి లేఖ.